ఇంట్రో స్కెచ్ టైటిల్స్ పడేటప్పుడు స్కెచెస్ వస్తాయో హ్మ్. దాన్ని యాక్చువల్లీ ఇంటర్వెల్ దగ్గర యూజ్ చేసిన విధానము పీక్స్ నాకైతే. ఆ ఇంటర్వెల్ నరేషన్ పార్ట్ యా ఏదైతే ఉంటుందో ఒక పాస్ట్ ఒక ప్రెసెంట్ ఇంటర్ కట్స్ పడుతూ భలే చూపించాడు. అది చాలా బాగా నచ్చింది. ఓ నైస్. నేను పృథ్వీ చెప్పిన దాని ప్రకారం రెగ్యులర్ స్క్రీన్ ప్లేలు ఉంటాయి కదా, అంటే ఉమ్, ఒక పెద్ద ఒక వైలెంట్ యాక్టివిటీ దీంతో ఆర్ ఒక ఈవెంట్ తో స్టార్ట్ చేసి తర్వాత నార్మల్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ ఆ ఈవెంట్ ని తీసుకొచ్చి తర్వాత కలుపుతారు ఆ టైప్ అనుకున్నా కానీ పాస్ట్ ప్రెసెంట్ ఇదంటే ఆహా ఆ లేదు ఐ లేదు, థింక్ ఇది నాన్ లీనియర్ బేసిక్ గా. ఫ్లాష్ నాన్ లీనియర్ బ్యాక్ ని భారీ స్క్రీన్ ప్లే అంటే తో ఉన్నట్టు. ఫ్లాష్ బ్యాక్ ని నరేట్ చేయడం అనేది చాలా ఒక కొత్త వేలో నరేట్ చేశాడు యాక్చువల్లీ. అది బాగా వర్కౌట్ అయింది కూడా ఇంటర్వెల్ పార్ట్ కి ఎస్పెషల్లీ. యా అది యా. చాలా, నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. బేసిక్ గా పవర్ ఎలా వచ్చింది అనే చూపించే సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో, అఫ్ కోర్స్ యూ విల్ ల్యాక్ క్లారిటీ అగైన్ అక్కడ. అక్కడ కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి నీకు. నీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి బేసిక్ గా, అవన్నీ అన్ఆన్సర్డ్ ఉన్నాయి. బట్ ఇట్ మేక్ సెన్స్, ఇంకో పార్ట్ ఉంది కాబట్టి హీ హాజ్ అ లాట్ ఆఫ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్.